భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే దొంగల పార్టీ, దోపిడీల పార్టీ, హత్యల పార్టీ, అత్యాచారాల పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ప్రజలకి ఏమాత్రం కూడా మేలు చేయకుండా చేసినట్టు నటించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తాజాగా అనేక సార్లు చెప్తా ఉంటాడు దుష్ట చతుష్టయం అని చెప్పని. ఇవాళ అసలు పాపం చేస్తుంది ఎవరంటే, అసలు దుర్మార్గం చేస్తుంది ఎవరంటే పేదలకి, పింఛనుదారులకి, వృద్ధులకి, వికలాంగులకి, పిల్లలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక నక్కలాగా నాటకాలు ఆడుతూ ఉంటాడు. గత 3 రోజులుగా పింఛన్ని ఆధారంగా చేసుకుని నాటకాలు ఆడుతూ ఉన్నాడు. 1వ తారీఖు పింఛన్ ఇవ్వకపోవటానికి ప్రధాన కారణం నువ్వైతే దాన్ని అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద తోసేస్తూ ఉన్నాడు. వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవటంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు కాదు, వాళ్ళు 5,000తో పనిచేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలు. అటువంటి వాళ్ళు పాల్గొనకూడదని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంటేంటి? అందుకని నిన్న అసలు యాక్చువల్గా వీళ్ళ దగ్గర డబ్బులు ఒక్క పైసా కూడా లేదు. కానీ ఈ పరిస్థితుల్లో పింఛనుదారులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులను నీకు వందిమాగదులుగా ఉన్నటువంటి కొంతమంది గుత్తేదారులకి 13,000 కోట్ల రూపాయలు మళ్ళా నా ప్రభుత్వం వస్తుందో రాదో అని చెప్పని వాళ్ళకి దొబ్బిపెట్టి ఇవాళ పింఛనుదారులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్న నాటకాలు ఆడుతూ ఉన్నాడు. రాయలసీమ పర్యటనలో మంత్రులు కూడా నాటకాలు ఆడుతూ ఉన్నారు. 3 చనిపోయారు ఇవాళ వృద్ధులు నీ దొంగ రాజకీయాల వల్ల. అనవసరంగా అక్కడ డబ్బు లేకపోయినా సరే, డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోయినా సరే మంచాల మీద నల్ల రిబ్బన్లు కట్టుకొని చంద్రబాబు డౌన్ అని చెప్పని అనిపించి వాళ్ళని అన్యాయంగా చంపేశావు. 3 చంపేశావు నువ్వు. అందుకని ఇవాళ జోగి రమేష్ నిన్ను కూడా ఒక నాటకం ఆడాడు. శవాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఇంటి దగ్గర మనం అరుద్దాము, అక్కడ నినాదాలు చేద్దామని చెప్పని నువ్వు అక్కడ నాటకం ఆడితే పెనమలూరు ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. నిన్ను తిట్టి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. అందుకని ఇక్కడి నుంచి ఆయన మానుకో శవరాజకీయాలు. పింఛనుదారులందరికీ కూడా నువ్వు పింఛను సకాలంలో 2 రోజుల్లో ఇవ్వకపోతే నీ ఘోరీని 2024లో ప్రజలు దారుణంగా కడతారని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.